ఆప్కి అదాలత్లో వీణా రవాణి గారి మీదున్న ఆరోపణ ఈవిడ జెసికా లాల్ మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ లో అస్సలు సహకరించట్లేదు. వీణా, మీరు అంటున్నారు ఈ కేసు గనక మళ్ళీ రీఓపెన్ అయితే మీరు పూర్తిగా సహకరిస్తానంటున్నారు. అయితే మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పారా ఈ ఇన్వెస్టిగేషన్ లో నేను కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని? అంటే పోలీసులకి మీరు ఈ మాట చెప్పారా? అంటే ఈసారి సిచ్యువేషన్ మీరు చాలా స్ట్రాంగ్ గా ఫేస్ చేస్తాను అని? అంటే నేను మాలిని పేపర్స్ లో చూసాకే ఈ విషయాన్ని తెలుసుకున్నాం. టీవీలో కూడా వచ్చింది మా మీద ఎల్ఓసి పెట్టారని. ఎల్ఓసి అంటే అసలు మాకేమీ అర్థం కాలేదు. ఎల్ఓసి అంటే బయటికి అసలు రాకూడదట. ఈ రూల్ నేరస్తులకి మాత్రమే, సాక్షులకి కాదు. ఇది దాదాపు 2-3 వారాలకు ముందు జరిగింది. సో అది చూసి మేము చాలా షాక్ అయ్యాం, అప్సెట్ అయ్యాం. ఆఫ్టర్ 5-6 డేస్ మాకు ఎటువంటి నోటీసు రాలేదు. అందువల్ల నేను మాల్ని పోలీసులకి ఫోన్ చేసి వాళ్ళని కలిసొచ్చాం. మేము ఫస్ట్ డే నుంచి మీకు సపోర్ట్గా ఉన్నాం, కంప్లీట్ గా మీకు కోఆపరేట్ చేశాం. చివరి వరకు ఇలాగే ఉంటాం, ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అని అడిగాం. మేము నేరస్తులు కాదు, ఎందుకు మీడియా ఇలా రాస్తున్నారని అడిగాం. మీరు మమ్మల్ని నిరభ్యంతరంగా నమ్మొచ్చు, మా ఇల్లు ఎప్పుడూ తెరిచే ఉంటుంది, ఈ సంఘటన జరిగిన చోటు ఓపెన్ గానే ఉంటుంది, మా స్టాఫ్స్ అందరూ ఉన్నారు, మీరెప్పుడు కావాలన్నా రావచ్చు అని వాళ్ళతో చెప్పాం. దీని గురించి ఏమన్నారంటే మీరు బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్, మీ హస్బెండ్ ఫారిన్ పాస్పోర్ట్ హోల్డర్, మీరు ఎప్పుడైనా పారిపోవచ్చని అంటున్నారు. ఇది నేను ఏమని చెప్పను. మాకు అక్కడ ఉండే ఛాన్స్ ఉన్నా కూడా మేము ఇండియాలో జీవిస్తున్నాం. మా అమ్మాయి బిజినెస్ ఇక్కడుంది, మేము ఇండియాలో ఉండాలనే ఆశపడుతున్నాం. నా గ్రీన్ కార్డ్ని ఎప్పుడూ సరెండర్ చేశాను. అందరికీ అదొక పెద్ద కళ. మేమెందుకు పారిపోతాం? మమ్మల్ని చూస్తే పారిపోయే వాళ్ళలా కనిపిస్తున్నావా? ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఎన్ ఇండియన్. ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా నేను ఇండియాని రిప్రజెంట్ చేస్తాను. అందరూ అనుకునే విధంగా నేను ఎక్కడికి పారిపోను. ఇటువంటి ప్రశ్నల వల్ల నేను ఎంతో కృంగిపోతున్నాను. నాకేం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. ఈ మధ్య రీసెంట్గా ఒక పెళ్లికి వెళ్ళడానికి ఎంతో కష్టపడి పర్మిషన్ తీసుకున్నాం. నా బాండ్స్ ఇవ్వాల్సొచ్చింది. 3 రోజుల్లో తిరిగొచ్చేసాను. నేనేమైనా పారిపోయానా? నన్ను చూస్తే పారిపోయేదానిలా ఉన్నానా? పబ్లిక్ ఏం అడుగుతారో నేను అడగొచ్చా? మేడం, మీరు విట్నెస్ అయిన కాడ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని చెప్పారు, చాలా విషయాలు ఎదుర్కొన్నానని చెప్పారు. ఎదురు నుంచి మిమ్మల్ని బెదిరిస్తున్నారా లేక భయపెట్టారా? అలా జరిగినప్పుడు ఢిల్లీ పోలీసులు మీకేమైనా సహాయం చేశారా లేక ఏదైనా బందోబస్త్? మేము మీకు సపోర్ట్ చేస్తామన్నారు, ప్రొటెక్షన్ కూడా ఇస్తామన్నారు. మేము మొట్టమొదటిగా కోర్టుకు వెళ్ళినప్పుడు, మొదటి సాక్ష్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు దాదాపు 2 సంవత్సరాల దాకా ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు మేమే ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం, ఎవరికోసం వెయిట్ చేయలేదు. మాకు మేమే ప్రొటెక్షన్ని ఏర్పాటు చేసుకున్నాం. పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తామంటే వద్దన్నాం. ఇదే జరిగింది. బీనా, ఈసారి మీరు ఎలాంటి గ్యారంటీ ఇస్తారు? ఈసారి మీరు కోర్టుకి సాక్ష్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు మీరు అక్కడ భయపడరు అని? లేదు, ఈసారి నాకు భయం లేదు. ఎందుకంటే మాకు ఇప్పుడు పబ్లిక్ సపోర్ట్ ఉంది. అంతకంటే ముందు మాకు ప్రైమ్ మినిస్టర్ గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. సోనియా గాంధీ గారి సపోర్ట్ ఉంది. ఈ కేసుని రీఇన్వెస్ట్ చేస్తామన్నారు, విట్నెస్ కి ప్రొటెక్షన్ ఇస్తామన్నారు. చీఫ్ జస్టిస్ కూడా ఈ మాటే అన్నారు. ప్రెసిడెంట్ కూడా చెప్పారు. మాకిప్పుడు బలమైన సపోర్ట్ ఉంది. ఇప్పుడే మేము ధైర్యంగా ఫీల్ అవుతున్నాం, మేము ఒంటరిగా లేవని. మాతో పాటు ప్రజలు ఉన్నారు, ఈ ప్రపంచమే ఉందని నమ్ముతున్నాను. మాకు మంచి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ మాకు సపోర్ట్ ఇస్తామని చెప్పారు. సాక్షుల ప్రొటెక్షనే చాలా ముఖ్యమని చెప్పారు. కానీ సాక్షిగా ఉండడం అంటే అది సాధారణమైన విషయమేం కాదు. అందుకు ఎంతో ధైర్యం కావాలి. సో ఇప్పుడు మేం భయపడ్డానికేం లేదు, ఇదివరకు భయపడినట్టు. ఇప్పుడు మాకు చాలా ధైర్యంగా ఉంది. పొలిటికల్ సపోర్టు, ప్రజల సపోర్టు మాకెంతో ఉంది. అందుకే మేమిప్పుడు ధైర్యంగా ఉండగలుగుతున్నాం.